ఇది లాస్ట్ వీడియో ముస్లిం లా సిలబస్. నేను మళ్ళీ నెక్స్ట్ హిందూ లా స్టార్ట్ చేస్తాను. ఇది కంపల్సరీగా చూడండి. ఇది ఇంపార్టెంట్ టర్మ్సే, ఏం లేదు. నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాయి ఆ టర్మ్స్ నేను చెప్తున్నాను. నికా అంటే మ్యారేజ్ అందరికీ తెలుసు. మహర్ అంటే కూడా కట్నము, కాకపోతే ఆపోజిట్. ఇద్దత్ అంటే వెయిటింగ్ పీరియడ్, అమ్మాయి వెయిట్ చేసేది. విడిపోయాక 2 years వెయిట్ చేసేది. తలాక్ అంటే హస్బెండ్ ఇచ్చేది. ఖులా అంటే వైఫ్ ఇచ్చేది, డైవోర్స్. ముబారత్ అంటే మ్యూచువల్ కన్సెంట్, డైవోర్స్ ఇద్దరు కలిసి తీసుకోవాలి. తుర్ అంటే టైం బిట్వీన్ 2 మెన్చురేటింగ్ సైకిల్, అంటే వాళ్ళిద్దరూ పెద్దగా ఒక ఏజ్ ఉంటుంది వాళ్ళకి, 15 yearsలో వాళ్ళకి మ్యారేజ్ చేయాలి అనేసి ముస్లిం దాంట్లో. ఈ టైం పీరియడ్నే వాళ్ళు తుర్ అని అంటారు. సో ఇవన్నీ నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన. ఇందులో ఒక్కటి మాత్రం తుర్ అనే వర్డ్ లేదు. సో మీరు తెలుసుకోవాలనేసి నేను చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అయితే దీంట్లో వక్ఫ్ అంటే ఏంటిదో మనం తెలుసుకుందాం. స్టాపింగ్ సంథింగ్ ట్రస్ట్ ఫండ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ముస్లిమ్స్. అంటే మనకేమర్థమవుతుంది, ఇది ఒక ముస్లిం సంస్థ. వాళ్ళకి ఏదైనా వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకోవచ్చు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనేసి. ఎనీ ముస్లిం క్యాన్ డొనేట్ మూవబుల్ ఆర్ మూవబుల్ ప్రాపర్టీ ఫర్ స్పెసిఫిక్ రిలీజియన్ ఆర్ చారిటబుల్ పర్పస్. ప్రతి ఒక్క రిలీజియన్ వాళ్ళు ఏదైనా సరే, ఎటువంటి ప్రాపర్టీ అయినా వాళ్ళకి డొనేట్ చేయొచ్చు. ఇవి 2 types ఉంటాయి. నో క్యాన్సిలేషన్ ఆఫ్ వఫ్త్. పబ్లిక్ వఫ్త్ ఉంటుంది, ప్రైవేట్ వఫ్త్ ఉంటుంది. ఇంకా ముందు వీడియోలో మనం తెలుసుకుందాం దీన్ని బ్రీఫ్గా. ఇది ఏంటంటే ఈ వక్ఫ్ అనేది కాన్సెప్ట్ నేను ఇంకా బ్రీఫ్గా మీకు చెప్తాను, అంతవరకు వక్ఫ్ అంటే ఏంటిదంటే ఒకటి సంస్థ, అది దేవుడికి చెందిన సంస్థ అనేసి అట్లా వాళ్ళు ఊహించుకోవడం ఏంటి, వాళ్ళు అనుకున్నారు, డిసైడ్ అయిపోయారు ఏదైనా వేస్తే అది దేవుడికి చెందుతుంది అనేసి. ఇప్పుడు మన గుడిలో వేస్తే కూడా అది దేవుడికి చెందుతుంది ఎలా అంటారో అలాగే సేమ్ టు సేమ్ ఇది. ఇప్పుడు మనం ఏదైనా సరే విరాళం ఇచ్చేసి దేవుడికి ఇచ్చేస్తే మళ్ళీ రిటర్న్ తీసుకోలేము కదా. సేమ్ ఇది కూడా వక్ఫ్ అనేది కూడా అలాగే. మనం ఎవరికి ఇవ్వలేము, ఒక సంస్థకి ఇచ్చేస్తాం, అది దేవుడి పేరు మీద రాసిస్తామంటే ఈ వక్ఫ్కి ఇవ్వాల్సింది. ఇది ఒక ముస్లిం సంస్థ. ముఠావలి అంటే వక్ఫ్కి సంబంధించిన మేనేజర్. ముఠావలి ఈజ్ అ మేనేజర్ ఆఫ్ అ వక్ఫ్. ఇతను ఏం చేస్తాడంటే, ఇప్పుడు అతనికి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ముఠావలి పెడతారు. బోర్డ్ సెంట్రల్ ఉంటుంది, స్టేట్ వక్ఫ్ ఉంటుంది. సో ఇతనికి ఎంత సంబంధించినది ఇచ్చారో అతను ఏం చేస్తాడంటే దాన్ని డెవలప్ చేస్తాడు. అక్కడ స్కూలు, హాస్పిటల్, ఏదో మాస్క్యో కట్టేసి దానికి ఇన్కమ్ జనరేట్ అయ్యేది. ఆ ఇన్కమ్ తీసుకొని వాళ్ళకి అప్పచెప్పి దాంట్లోంచి ఏవైతే ఉన్నాయో కొంచెం ఫండ్స్ హెల్ప్ చేస్తాడు, మళ్ళీ కొంచెం ఫండ్ అట్లనే డెవలప్ చేస్తూ ఉంటారు. దీన్నే వక్ఫ్ అంటారు. వక్ఫ్ బోర్డ్కి ఇప్పుడు రీసెంట్గా యాడ్ అయినాయి వక్ఫ్ యాక్ట్ 1995 ఉంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అండ్ స్టేట్ వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ 2 types ఉంటాయని చెప్పాను కదా. సో ఇప్పుడు మనకి రీసెంట్గా 2025 జనవరిలో వక్ఫ్ కొత్తది అమెండ్మెంట్ అయ్యింది. అదే మనకి యూజ్ అవుతుంది. ఇది వక్ఫ్ యాక్ట్ 1995. సో ఈ వీడియో కూడా కంటిన్యూషనే. సేమ్ 2 వర్క్స్. వక్ఫ్ కౌన్సిల్ ఉంటారు, స్టేట్ వక్ఫ్ బోర్డ్ ఉంటుంది, సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ ఉంటుంది, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కూడా ఉంటారు. వీళ్ళకి మేనేజర్స్ ఉంటారు. వాళ్ళ మేనేజర్సే అన్నీ చూసుకుంటారు. ప్రతి రిలీజియన్ ఇప్పుడు న్యూగా వచ్చింది ఏంటంటే ఎవ్రీ రిలీజియన్ ఏదైనా ఇవ్వచ్చు. ఒక్కసారి మనం ఇచ్చిన ప్రాపర్టీ రిటర్న్ తీసుకోనికి లేదు. సో ఎస్టాబ్లిష్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్వైజింగ్ ఇట్ on matters permitting to the working of the state waqf board and proper administration of waqf in the country. ప్రతిదీ వాళ్ళు కరెక్ట్గానే ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు యాక్ట్ కింద. సో ఇది ఫైనల్. సో ఇన్ ముస్లిం లాలో హిబా అంటే ఏంటిదో తెలుసుకుందాం. హిబా అంటే ఒక గిఫ్ట్కి ఏమేమి ఉంటాయి కండిషన్స్ అంటే అన్కండిషనల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ. మనం ఇంత ఇవ్వాలి, ఇంత ఇవ్వద్దు అనేసి ఏమీ లేదు, మన ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు గిఫ్ట్. ఇమీడియట్ అండ్ కంప్లీట్ ట్రాన్స్ఫర్ అంటే ఇప్పుడే ఎంబడే ఇచ్చేయచ్చు, తర్వాతనే ఇవ్వచ్చు, మొత్తం ఇవ్వాలి.
డిక్లరేషన్ ఐ హ్యావ్ గివెన్ ఈజ్ మస్ట్. కంపల్సరీగా వాళ్ళకి తెలియజేయాలి నేను ఇస్తున్నాను అనేసి. ఎక్స్చేంజ్ లేదు, నో కన్సిడరేషన్. వాళ్ళకి నచ్చింది మనం ఇవ్వక్కర్లేదు, మనం వాళ్ళకి ఎక్స్చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ వాళ్ళు ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్ అది రిటర్న్ తీసుకోనికే లేదు. ఇది కండిషన్స్. హిబా అంటే ముస్లింలలో ఇంపార్టెంట్ టాపిక్. ఏఐబికి చాలా ఇంపార్టెంట్. ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ పెటర్నిటీ అంటే ఏంటి? సిన్స్ వన్ కెన్ గెట్ మ్యారీడ్ అండర్ ముస్లిం లా వితౌట్ ఎనీ ప్రూఫ్, సమ్టైమ్స్ ఇట్స్ కన్ఫ్యూజింగ్ టు అండర్స్టాండ్ ఫర్ అ చైల్డ్ ఈజ్ లిగిటిమేట్. ఇందులో ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ముస్లిం లాలో 5 to 4 మ్యారేజెస్ అయితే ఒక అమ్మాయికి, అట్లా పిల్లలు పుడితే అది లిగిటిమేటా కాదా ఎలా తెలుసుకుందామంటే, ఇప్పుడు ఒక ఫాదర్ వచ్చేసి ఇతను నా కొడుకే అని చెప్తేనే అది లిగిటిమేట్ అవుతారు, లేకపోతే కారు అనేసి చెప్తున్నది ఈ పాయింట్. ఇన్ దోస్ కేసెస్ ద ఫాదర్ ఆఫ్ ద చైల్డ్ కెన్ ఫాలో సర్టన్ కండిషన్స్ అండ్ ప్రొవైడ్ దట్ ద చైల్డ్ ఈజ్ లిగిటిమేట్ అని. అంటే ఒక చైల్డ్ వచ్చేసి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఇతను నా కొడుకే అని చెప్తే అది కన్ఫర్మ్. ఆప్షన్ ఆఫ్ ప్యూబర్టీ, రెప్యుటేషన్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏందో తెలుసుకుందాం. ముస్లిం లాలో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ద మ్యారేజ్ టుక్ ప్లేస్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 15 years అంటే ముస్లిం లాలో 15 yearsకి మ్యారేజ్ చేయొచ్చు అని ఉంది. వాళ్ళు 15 yearsకే లీగల్గానే మ్యారేజ్ చేయొచ్చు. షీ రిప్యూటెడ్ ద మ్యారేజ్ బిఫోర్ అటైనింగ్ ద ఏజ్ ఆఫ్ 18 years అంటే అమ్మాయి 18 years వచ్చాక తను నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు అని చెప్పొచ్చు, అందులోంచి బయటికి రావచ్చు. అది కూడా లీగలే, అమ్మాయికి ఆ రైట్స్ ఉన్నాయి. సో ఇదే చెప్తుంది. ద మ్యారేజ్ హ్యాస్ బీన్ కన్జ్యూమేటెడ్. ఒకవేళ అది కన్జ్యూమేటెడ్ అయినా కాకపోయినా, వాళ్ళిద్దరు కలిసినా కలవకపోయినా అమ్మాయికి రైట్ ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఇది ఇంపార్టెంట్ టాపిక్. ముస్లింలలో హల్ అండ్ రెడ్ అంటే మనకు తెలియదు కదా, నేను చెప్తాను. హల్ అంటే ఇంక్రీజ్, ఎక్కువ అవ్వడం. రెడ్ అంటే రిటర్న్, తిరిగి ఇచ్చేయడం. సో ముస్లిం ఇన్హెరిటెన్స్ అంటే ఒక చనిపోయిన పర్సన్ విల్ రాస్తారు కదా, ఆ విల్ని ముస్లింలో ఏమంటారు? వసియత్ అంటారు. ముస్లిం ఇన్హెరిటెన్స్ అంటే చనిపోయిన అతను విల్ రాశారు. సో ఇది ప్రీ ఎంఫేషన్ ఏ రైట్ టు acquire by a compulsory purchase in certain cases, immovable property in preference to all other persons అంటే ఫ్యామిలీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వల్గానే ప్రాపర్టీ వస్తుంది అనేసి